ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్డు బాగు చేయాలని ఆందోళన బాట పట్టిన వారిని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేస్తుంది. తాండూరులో ప్రాణాలు తీస్తున్న రోడ్లను విస్తరించడంతో పాటు ఆర్టీసీ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలన్న పాపానికి పగబట్టింది. తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన తెలిపిన వారందరిపై అక్రమ కేసులు బనాయిస్తోంది. అయితే సర్కార్ నిర్బంధాలకు భయపడేది లేదని స్థానికులు తేల్చి చెబుతున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మరి చేవెళ్లలో జరిగినటువంటి దుర్ఘటనలో దాదాపుగా 13 మంది మరి మరణించడం చాలా బాధాకర విషయం. దానికి స్పందనగా తాండూరులో ఉన్న అనేక మంది యువత కానీ యువకులు కానీ అనేక రాజకీయ నాయకులే కానీ స్వచ్ఛంద సంస్థలే కానీ మరి మహిళలే కానీ మరి తాండూరు డెవలప్మెంట్ ఫోరం పిలుపు మేరకు మరి వందలాదిగా వేలాదిగా వచ్చి వారు ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టి మరి చనిపోయిన వారికి వాళ్ళకు కండోలెన్స్ మెసేజ్ ఇద్దామని చెప్పేసి అందరూ కూడా తాండూరులో విలమన్ చౌరస్తాలో గుమ్మి కూడితే మరి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ మరి ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోయినప్పటికీ కూడా కావలసుకొని ఒక కుట్రపూరితంగా తాండూరుకి సంబంధించిన ఒక పోలీస్ వ్యవస్థ మరి దాదాపుగా 25 మంది పైన అక్రమంగా కేసులు బనాయించి మరి ఇంకా కొంతమంది పైన కూడా కేసులు బనాయిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది చాలా విచారకరమైన అంశము. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి పరిస్థితి ఈరోజు తాండూరులో కనపడతా ఉంది. మరి ఇదే ధర్నాలు ఏదైతే జరిగిన సంఘటన విషయంలో మరి చేవెళ్లలో కూడా చేయడం జరిగింది, వికారాబాద్లో కూడా చేయడం జరిగింది, ప్రతి చోట చేయడం జరిగింది. మరి ఎందుకు చేశారో దేనికోసం చేశారో అని చెప్పి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. 13 మంది తాండూరు వాసులు చేవెళ్లలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి వాళ్లకు మద్దతుగా 4 తారీఖు నాడు మేమందరం కూడా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం వల్ల పోలీసులు అతి ఉత్సాహం చూపించి ఈరోజు తాండూరులో 25 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో మహిళలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, యువకులు ఉన్నారు, సీనియర్ నాయకులందరూ కూడా ప్రజల తరఫున పోరాడాలనే ఉద్దేశంతో అక్కడ నిరసన జరిపితే ఈ యొక్క కాంగ్రెస్ పోలీసు వాళ్ళు, ఈ కాంగ్రెస్కు తొత్తుగా మారిన పోలీసు వాళ్ళు మరి 25 మంది మీద కేసులు పెట్టి ఏం సాధించుకోవాలనుకుంటారో ఈ సందర్భంగా పోలీసు సోదరులందరూ కూడా అడగడం జరుగుతుంది.